హాయ్, ఈరోజు రెడ్ చనా కర్రీ చూపిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఓమా యాడ్ చేయండి. లిటిల్ కరివేపాకు, 2 రెడ్ చిల్లీ గ్రీన్స్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, 2 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఒకటి డ్రై రెడ్ చిల్లీ వేసుకోండి. కొంచెం వేగనియండి లైట్గా. వేగినాక ఆనియన్ పేస్ట్ యాడ్ చేయండి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. క్వాంటిటీ ఎక్కువ చేస్తే బిగ్ సైజ్ ఆనియన్స్ వాడండి, 2 or 3 అలా. క్వాంటిటీ తక్కువ చేస్తే మాత్రం లిటిల్ బిట్ చిన్న సైజ్ ఆనియన్ వేసుకోండి. ఒక 1 minute అలా వేగనియండి ఆనియన్ పేస్ట్. అలా ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేసుకోండి. ఇక్కడ స్మాల్ సైజ్ 4 tomatoes అండ్ గార్లిక్ అండ్ జింజర్. టమాటో ప్యూరీ రెడీ అయిపోయింది. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్. స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు అనుకోండి. సాల్ట్. స్టేజ్లో టమాటా ప్యూరీ యాడ్ చేసుకోండి. జార్లో కొంచెం టమాటో ప్యూరీ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మిగతాది కూడా వేసేసుకోండి. ఇక్కడ పచ్చి శనగలు వేస్తున్నాను. అస్సలు బాయిల్ చేయలేదన్నమాట, వీటిని పచ్చి శనగలు వేసేస్తున్నాను. చూడాలంటే చూడండి, బాయిల్ చేయలేదు. చిన్న కప్పు వాటర్, కప్పు ఫుల్ కూడా లేవండి, కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను అంతే. కుక్క 10 minutes మూత పెట్టేసి అలా పెట్టేయండి. ఆఫ్టర్ 10 minutes చూద్దాం. 5 minutes తర్వాత తీసి చూస్తున్నాను. సో చూడండి, నేను అసలు కలపలేదు.
చికెన్ అనుకుంటే ఫైవ్ మినిట్సే పెట్టాను కాబట్టి కొంచెం బాయిల్డ్ అయింది. ఇంకొక 5 minutes పెట్టి తీసేయచ్చు. సో మేము ఇక్కడ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. కొంచెం జీరా పౌడర్, ఇంకా కలపాల్సిన అవసరం లేదు. లిడ్ క్లోజ్ చేస్తున్నాను. ఆఫ్టర్ 5 minutes చూద్దాం. చిన్న కప్పు వాటర్ అండ్ ఒక లెమన్ తీసుకోండి. ఈ లెమన్ని హాఫ్ కట్ చేసుకొని ఈ వాటర్లో యాడ్ చేసేయండి. డైరెక్ట్గా కూడా వేయొచ్చు, బట్ నేను వాటర్లో డైల్యూట్ చేసి వాడుతున్నాను. ఓన్లీ హాఫ్ పక్కన పెట్టేసుకోండి, హాఫ్ మాత్రం యాడ్ చేస్తున్నాను. ఇందాక మసాలా వేసి అలా వదిలేసాం కదా, సో ఇక్కడ ఇందాక వాటర్లో లెమన్ డైల్యూట్ చేసుకున్నాం కదా, హాఫ్ లెమన్, ఇక్కడ వాటర్ యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత దాల్చిని పౌడర్ వేయండి, ఒక 2 చిటికెళ్ళు అలా. ఇక్కడ మంచి కలుపుకోండి. ఇంకా ఇక్కడ వాటర్లో లెమన్ డైల్యూట్ చేసి వేసాం కదా, ఎక్కువగా పుల్లగా ఉండకుండా ఇంకా కొంచెం వాటర్. దట్స్ ఇట్. తర్వాత ఈ స్టేజ్లో కొంచెం పల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఫుల్ టీ స్పూన్ కూడా కాదండి, హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇది ఒక హాఫ్ స్పూన్. ఇదేంటంటే మనకి పుట్నాలు అన్నమాట, మంచిగా వేయించుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నది. నేను ఇందాక పుట్నాల పౌడర్ యాడ్ చేసేటప్పుడు వీడియో ఆన్ చేయలేదు, అది మిస్ అయిపోయింది. మీకు చూపించినంత పౌడర్ నేను యాడ్ చేశాను దీంట్లో. తర్వాత కొత్తిమీర ఒక్కటే వేశాను అంతే. యమ్మీ చనా కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, అదర్వైజ్ గోధుమ రవ్వ ఉప్మాలోకి కానీ చాలా బాగుంటుంది. ఈవెన్ మిల్లెట్స్లో కూడా మీరు తినొచ్చు అనమాట ఈ కర్రీని. సూపర్ టేస్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. యమ్మీ కర్రీ రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి హ్యాపీగా సర్వ్ చేసుకొని హ్యాపీగా కడుపు నిండా భోజనం చేయొచ్చు.